రెండవది ప్రార్థన ప్రభావం నిన్ను తాకాలి, ప్రార్థించేవాడిని తాకాలి. టచ్ చేస్తే పడిపోయే ప్రార్థనలు కాదు కావాల్సింది. మీరు ఎవరినైనా మెజిషియన్ని పిలవండి, ఆయన కూడా చాలా చేస్తాడు. ఈ మధ్య ఒక ఆయన చేస్తున్నాడు, వైజాగ్ ఆయన, ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందాడు. గాలిలో అమ్మాయిని నిలబెట్టేస్తాడు. మెజిషియన్స్ వద్దు మనకి, మ్యాజిక్ వర్కర్స్ వద్దు మనకి. ప్రార్థన శక్తి నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. అది నువ్వు క్రీస్తులా మారడానికి, లోకంతో ఎదురీదడానికి, లేకపోతే అపవాదితో పోరాడడానికి, వాడిని ఎదిరించడానికి, లేకపోతే పాపంతో పోరాడడానికి నీకు ఆ శక్తి పనికి రావాలి. అప్పుడు నువ్వు ప్రార్థనా పరురాలివి, ప్రార్థనా పరుడివి. ప్రార్థన